హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి ఇవన్నీ పెట్టుకుని కూర్చుంది అనుకుంటున్నారా? ఇది అసలు గ్రాసరీస్ ఎంత అవుతాయి ఏంటి అని చెప్దామని ఈ వీడియో తీస్తున్నానండి. ఇక్కడ నేను కొన్ని గ్రాసరీసే, కాకపోతే కొంచెం మీకు ఐడియా ఉంటుంది ఎంతెంత కాస్ట్ ఉంది ఒక్కొక్కటి అని. ఇవి అన్నీ 1 మంత్కి సరిపోవు. 1300 అంటే మన ఇండియన్ రూపీస్లో 15,000 to 16,000 వరకు ఉంటుందండి. వీటిలో ఏవేవి మంత్కి యూజ్ చేసేవి, ఏవేవి మనకి నెల వస్తాయి, ఎంత కాస్ట్ అన్నది మీతో ఇప్పుడు చూపిస్తాను, ఓకేనా? సో నేను ఇవన్నీ ఇండియన్ షాప్ నుంచి తీసుకోలేదండి, మన గ్రాసరీస్ వరకు ఇండియన్ షాప్లో తీసుకున్నాను. నాకు కొన్ని బ్రాండ్స్ అవి ఉంటాయి కదా, అవి దొరికే షాప్స్ నుంచి తీసుకుంటాను అనమాట. నేను మోస్ట్లీ ప్యాలెస్కి వెళ్తాను, అంటే క్లీనింగ్కి అండ్ అలాంటి వాటికి సంబంధించి ప్యాలెస్ నుంచి తెస్తాను. చాలా వరకు మన ఇండియన్ గ్రాసరీస్ షాప్లోనే తెస్తాను. ఫస్ట్ రైస్, ఇది 5 kgs బ్యాగ్ అండి. 5 kgs బ్యాగ్ సోనా మసూరి, శృతి కోలం. మనకి సోనా మసూరి ఉంటుంది, శృతి కోలం ఉంటుంది, ఇంకా చాలా టైప్స్ ఉంటాయి. సోనా మసూరి వచ్చేసి స్టీమ్డ్ రైస్ ఉంటుంది, రా రైస్, అందుకని శృతి కోలం కొంచెం సోనా మసూరి లానే ఉంటుంది. స్టీమ్డ్ రైస్ అంత మంచిది కాదు కాబట్టి నేను ఇది శృతి కోలం తీసుకుంటాను అనమాట. మనకి ఈ బ్యాగ్ వచ్చేసి 65 గనా సిరీస్ పడుతుందండి. ఈ బ్యాగ్ వచ్చేసి 5 kgs 65 గనా సిరీస్ అండి. 65 గనా సిరీస్ అంటే మన ఇండియన్ రూపీస్లో 750 నుంచి 800 రూపీస్ ఉంటుంది. నాకు 3 బ్యాగ్స్ నుంచి 4 బ్యాగ్స్ లోపల, అంటే 3.5 అలా పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ రవ్వ అండి. ఇడ్లీ రవ్వ ఇలా ఉంటుంది, కొంచెం సన్నగానే ఉంటుంది, లావుగా ఉండదు. సో నేను ఇవి 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి 20 గనా సిరీస్ అండి. 1 kg ప్యాకెట్స్ అనమాట. 20 అంటే మన లెక్కలో 260 అనమాట. సో 2 kgs తీసుకున్నాను. ఒక్కొక్కటి 260 రూపీస్ మన ఇండియన్ రూపీస్లో. సో నాకు వచ్చేసి ఇడ్లీలు అంటే సరిపోవచ్చు, ఒక్కొక్కసారి ఇంకొక ప్యాకెట్ పడుతుందండి. సో నెక్స్ట్ టామరిన్ అండి. టామరిన్ 500 grams. ఈసారి నాకు ప్యాకింగ్ కొత్తగా ఉంది, ఎప్పుడైతే ఇలా ఉండదు ప్యాకింగ్, అండ్ బాగుంది కూడా ప్యాకింగ్, అది ఫ్రెష్గా ఉంది. ఇది వచ్చేసి కాస్ట్ 28 గనా సిరీస్ పడిందండి. 500 grams అంటే మన ఇండియన్ రూపీస్లో 360 to 400 రూపీస్ లోపల ఉంటుందండి. ఎగ్జాక్ట్ రేట్స్ చెప్పట్లేదు, ఇంచుమించుగా ఉంటాయి, ఒక్కొక్కసారి పెరుగుతాయి, ఒక్కొక్కసారి తగ్గుతాయి, కాబట్టి నేను నార్మల్గా చెప్పేస్తున్నాను. టూట్ దాల్ అండి. టూట్ దాల్ అంటే మన కందిపప్పు వచ్చేసి 26 గనా సిరీస్ అండి. అంటే మన ఇండియన్ రూపీస్లో 320 రూపీస్ నుంచి ఉంటుంది, 320 రూపీస్ అలాగా సుమారు. సో ఇది నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను అనమాట, కానీ మనకి ఇంట్లో 2 kgs పడుతుంది. నేను రెగ్యులర్గా వండుతాను దీన్ని, పప్పు అలాగా. సో ఇది 1 kg వచ్చేసి 320 అలా పడుతుంది. నెక్స్ట్ రోస్టెడ్ దాల్ అండి. మనం మామూలుగా అన్నిటికి యూజ్ చేస్తాం కదా, పచ్చళ్ళకి వాటికి అండ్ ఉడికిన కూర్చుని తినడానికి కూడా. సో ఇలాగ ఒకటి హోల్ కాకుండా స్ప్లిట్ తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి 500 grams ఒక్కొక్కటి వచ్చేసి 18 గనా సిరీస్ అండి. 18 గనా సిరీస్ అంటే మన ఇండియన్ రూపీస్లో 260 నుంచి 220 అలా ఉంటుంది. సో నేను 2 వేరుగా తీసుకున్నాను ఇవి. నెక్స్ట్ మినప్పప్పు అండి, ఉడద్ దాల్. మనకి ఇంట్లో అయితే 4 kgs పడుతుందండి. నేను ప్రస్తుతానికి 2 kgs తీసుకున్నాను. 2 kgs ఒక్కొక్క కేజీ వచ్చేసి 26 గనా సిరీస్ అంటే 6 అంటే 320 రూపీస్ అన్నట్టుగా సుమారుగానే చెప్తున్నాను, నేను ఎగ్జాక్ట్ కాస్ట్ చెప్పట్లేదు. ఇవి ఇండోమీ అండి. ఇండోమీ ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి 2 గనా సిరీస్ 50 pesos పడుతుంది. అంటే మన ఇండియన్ రూపీస్లో 30 రూపీస్ పడుతుందండి ఒక్కొక్క ప్యాకెట్. నేను ఇవి 5 తీసుకున్నాను. సో అయిపోయినాక మళ్ళీ తెచ్చుకుంటాను. ఒకటి ఇండోమీ లాగానే దీంట్లోనే మనకి స్పైసెస్ అన్నీ ఇస్తాడు, ఆయిల్ కూడా ఇస్తాడు, కుక్ చేసుకోవడమే. ఇక్కడ మనకి మ్యాగీ కూడా దొరుకుతుంది, ఇండియన్ షాప్స్లోనే దొరుకుతుంది అనమాట, బయట అక్కడ దొరకదు. కానీ అశుకి ఇవంటే ఇష్టం కాబట్టి ఇవి తీసుకున్నాను. సో ఇవి ఇండోమీ. ఎగ్స్ మనకి ఈ కలర్లోనూ దొరుకుతాయి, రెడ్ కలర్లోనూ దొరుకుతాయి. సో నేను ఎక్కువ నాకు వైట్ కలర్ అంటే ఇష్టం అనమాట. ఈ ఎగ్స్ వచ్చేసి 15 గనా సిరీస్ అండి. 15 గనా సిరీస్ అంటే మన ఇండియన్ రూపీస్లో 180 రూపీస్. 12 ఎగ్స్ వచ్చేసి 180 రూపీస్. సాల్ట్ అండి. సాల్ట్ మనకి ఇక్కడ కల్లుపు కూడా దొరుకుతుంది, రాక్ సాల్ట్. ఇది వచ్చేసి 2 గనా సిరీస్ అలా ఉంటుందండి. సో ఇది అంటే మన ఇండియన్ రూపీస్లో 26-30 రూపీస్ లోపల. నెక్స్ట్ ఆయిల్ అండి. ఆయిల్ ఇక్కడ వచ్చేసి జేఎన్ ఉంటుంది, ఆర్కిడ్ ఉంటుంది, ఫ్రైటాల్ ఉంది, అలాగే చాలానే ఉన్నాయి. నేను సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తాము, అందులోనూ జేఎన్ వచ్చేసి 2 liters వచ్చేసి 40 గనా సిరీస్ అండి. అంటే మన ఇండియన్ రూపీస్లో 480 రూపీస్, 500 లోపల 2 liters వచ్చేసి. ఇలాగే మనకి 1 liter కూడా దొరుకుతుంది, 1 liter.
జీడిపప్పులు అండి, క్యాషూ నట్స్. ఇవి వచ్చేసి హాఫ్ కేజీ తీసుకుని మనకి 1 kg ప్యాకెట్స్ ఉంటాయి, లేదా హాఫ్ కేజీ కట్టమన్నా కడతారు, ఇలా ప్యాక్ చేస్తారు. ఇది వచ్చేసి 45 గనా సిరీస్. 45 గనా సిరీస్ అంటే మన ఇండియన్ రూపీస్లో 460 అలా ఉంటుంది అనమాట. సో హాఫ్ కేజీ వచ్చేసి అంత పడుతుందండి. షుగర్ అండి, షుగర్ వచ్చేసి ఇది 500 grams ఉంది. 500 grams 3 గనా సిరీస్ 50 pesos అనమాట. 50 pesos అంటే మన ఇండియన్ రూపీస్లో 36 to 40 రూపీస్ లోపల ఉంటుంది. 50 grams వచ్చేసి. రెడ్ చిల్లీ అండి, ఎండుమిర్చి అనేది అది బాగుంటుంది, చూపిద్దామని కట్ చేశాను. ఇదిగోండి ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి 21 గనా సిరీస్ పడింది, అంటే ఒక 230 అలాగనమాట. ఇది నెక్స్ట్ బ్రూ అండి. బ్రూ మనకి ఇదివరకు దొరికేది కాదు, కానీ ఇప్పుడు దొరుకుతుంది. ఇది వచ్చేసి 20 గనా సిరీస్ అలా పడుతుంది. అట్టుగా గుర్తులేవు ఇవి కాస్ట్, అన్నీ మిక్స్ అయిపోయినాయి కదా. ఇది కూడా అంతే. ఇది ఎన్ని గ్రామ్స్ అంటే 100 grams అండి. 100 grams వచ్చేసి 200 పడుతుంది. ఇది సాబుదాన్ అండి, సగ్గుబియ్యం. ఇది చిన్న సగ్గుబియ్యం. ఇది కూడా అంతే 21 గనా సిరీస్ అలా పడుతుంది. 100 + 220 అలా పడుతుంది సాబుదాన్. క్యూమిన్ సీడ్స్ అండి, క్యూమిన్ సీడ్స్ వచ్చేసి ఇది 12 గనా సిరీస్ అలా పడుతుంది, అంటే ఒక 240 అలాగండి. ఎగ్జాక్ట్ రేట్లు పెట్టుకోకండి, జస్ట్ నేను గ్లాన్స్లో చెప్పే ఈ రేట్స్ అన్నీ. ఇక్కడ ఇలాగ క్యాష్యూ చిక్కీస్ ఇలాగ అమ్ముతారండి. చిక్కీ మనకు తెలిసిందే కదా, వీటిలోనే క్యాష్యూ ఉంటుంది, ఇంకా గ్రౌండ్ నట్స్ ఉంటాయి అలాగా. దీంట్లో మళ్ళీ మనకి ఇలాగ రోజ్ పెటల్స్ యాడ్ చేసి అమ్ముతున్నారు. ఇది వచ్చేసి 18 గనా సిరీస్ అండి. 18 గనా వచ్చేసి మన ఇండియన్ రూపీస్లో 220 రూపీస్ అలా పడుతుందండి 18 గనా సిరీస్. ఇది మీకు ఎవరికైనా గుర్తుందా, చిన్నప్పుడు నాకు చాలా ఇష్టం అనమాట స్వీట్ ఇమ్లీ, చాక్లెట్స్ లాగా ఉంటాయి కదా. నెక్స్ట్ మనకి ఇలా గుడ్ నైట్ అని ఇవి కూడా దొరుకుతాయండి. అండ్ అగరబత్తులు వస్తున్నాయి కదా ఇప్పుడు, అవి కూడా ఉంటున్నాయి మస్కిటోస్కి. సో గుడ్ నైట్ ఆల్ ఇక్కడ, అది కూడా ఇండియన్ షాప్స్లోనే దొరుకుతుంది, మిగిలిన అవి వేరే లోకల్ కంపెనీస్ ఉంటాయన్నమాట. సో ఇది వచ్చేసి 26 గనా సిరీస్ పడుతుందండి. ఇండియన్ రూపీస్లో 312 అలా పడుతుందండి, 312 రూపీస్ అలాగా. అమెరికన్ కూడా ఉందన్నమాట. అయితే 1 లీటర్ వచ్చేసి 5 గనా సిరీస్, అంటే మన ఇండియన్ రూపీస్లో 60 రూపీస్ లోపల ఉంటుంది. కానీ అవి మనకి డైలీ కావాలంటే డోర్ డెలివరీ చేస్తారు, లేదా ఇండియన్ షాప్స్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఇలా వచ్చేసి 12 గనా సిరీ పడుతుందండి ఈవెన్ మిల్క్. ఇందులోనే ఇంకోలా, ఇంకా ఎంబర్గ్ అలా ఇంకోలా అవి కూడా బాగుంటాయి. మన ఇండియన్ రూపీస్లో 144-150 రూపీస్ లోపల ఉంటుందండి ఇది. సో మిల్క్ డేట్స్ వచ్చేసి 38 గనా సిరీస్ పడింది, అంటే మన ఇండియన్ రూపీస్లో ఒక 400+ పడినట్టు అనమాట. అంత బాగా స్పీడ్గా క్యాలిక్యులేట్ చేయలేనండి, అందుకని 400+ అలా అంటున్నాను, ఏమనుకోవద్దు ఏంటి ఇలా చెప్తుందని, నేను మ్యాథ్స్ స్టూడెంట్ కాదు. సో ఇది 400+ అలా పడుతుంది డేట్స్. సో ఫుడ్ ఐటమ్స్ వరకు అయితే టాయిలెటరీస్ క్లీనింగ్ మర్చిపోయాను, ఇవ్వండి. ఇవి వచ్చేసి గ్రౌండ్ నట్స్. ఇక్కడ గ్రౌండ్ నట్స్ అండ్ అవేంటివి పాప్కార్న్ని సీడ్స్గా ఉన్నప్పుడే వాటిని వేస్తారు గ్రౌండ్ నట్స్ని. సో ఇలాగ ఫ్రై చేసి అమ్మేస్తారనమాట బాటిల్స్ కింద. ఇది 12 గనా సిరీస్ పడిందండి ఒక్కొక్కటి. 12 అంటే మన ఇండియన్ రూపీస్లో 26-28 రూపీస్లో. ఇది ఫుడ్ ఐటమ్స్ వరకు అయితే అయిపోయినాయి. నెక్స్ట్ వాటర్ అండి. ఇది నేను చెప్పాను కదా, వాటర్ వచ్చేసి మనకి ఇలాగ జార్స్ లాగా దొరుకుతాయి, ఇవి యూజ్ చేసి త్రో చేసేది, లేదా మనం టిన్స్ కూడా కొనుక్కోవచ్చు. టిన్స్ మనం ముందు కొనేసుకోవాలి వాటర్ టిన్తో పాటు. ఆ తర్వాత వాటర్ అయిపోయినాక మనం ఆ టిన్ ఇచ్చేసి మళ్ళీ కొత్త టిన్ తీసుకోవాలి. ఆ కంపెనీ ఉన్న టిన్నే మనకి అక్కడ నేమ్ ఉంటుంది, అలా అయితేనే ఎక్స్చేంజ్ చేసుకుంటారు. సో ఈ బాటిల్ వచ్చేసి ఒక్కొక్కటి 14 గనా సిరీస్ పడిందండి. మన ఇండియన్ రూపీస్లో ఇది వచ్చేసి 180 to 200 లోపల, 180-190 అలా పడుతుందండి. 17 లీటర్స్ జార్ ఇది. సో మనకి ఇంట్లో వచ్చేసి 3 జార్స్ పడతాయి వీక్లీ. సో నేను ప్రస్తుతానికి 1 జార్ ఆల్రెడీ ఉంది, సో 2 జార్స్ తీసుకొచ్చేసి వాటర్ శాచెట్స్ అండి. నేను కుకింగ్కి వాటర్ శాచెట్స్ యూస్ చేస్తాను, ఇదివరకు వీడియోస్లో చూస్తే నేను కుకింగ్ వాటికి ఇవే యూస్ చేస్తాను. ప్యాకెట్ వచ్చేసి 4 గనా సిరీస్ పడుతుంది. 4 గనా సిరీస్ అంటే మన ఇండియన్ రూపీస్లో 48-50 రూపీస్. సో ఇంక వచ్చేసి ఇది ఎంత కాస్ట్ పడుతుందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇక్కడైతే ఇది 170 గనా సిరీస్ పడింది. ఇది ఇక్కడ పడిపోయింది, ఇండియా నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకోవడం కష్టం అని తెలియదు, సో ఇక్కడ తీసుకున్నాను. ఇది 2000 రూపీస్ పడింది. సో ఇది ఓపెన్ చేద్దాం అసలు ఎలా ఉంటుందో. చాలా చిన్నగానే ఉంది, చూసారా ఫ్రెండ్స్. ఇదనమాట, స్ట్రాంగ్గానే ఉంది కానీ క్వాలిటీ బాగుంది, చూడండి. ప్లేట్స్ 4 ప్లేట్స్ ఇచ్చారండి. ప్లేట్స్ కూడా బాగానే స్ట్రాంగ్గానే ఉన్నాయి. 4 ప్లేట్స్, 4 ఇడ్లీస్ వస్తాయి ప్లేట్లో. సో 16 ఇడ్లీస్ వస్తాయి, పర్వాలేదు.
స్ట్రాంగ్గానే ఉంది ఇది. ఎక్లో ఇది దొరికే కాదు. మనకి కంఫర్ట్ ఎలాగో అలాగా ఇక్కడ కంఫర్ట్ కూడా ఉంది, కానీ మన ఇండియాలో ఉన్నంత స్మెల్ అయితే నాకు ఇక్కడ కంఫర్ట్లో అంత అనిపించదు, ఆ టైప్లో ఉండదు. అలాగే కంఫర్ట్ ఉంది, ఇంకా దేవాలో ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. ఇది కొత్తగా ఉందన్నమాట, డౌనీ అని. నాకు ఈ స్మెల్ అయితే చాలా బాగా నచ్చింది అండ్ బాగా ఉంటుంది. ఇది లెవెండర్ టైప్. నాకు లెవెండర్ మీరు చూస్తే చాలా వరకు లెవెండర్ నాకు ఇష్టమే తీసుకుంటాను. ఇది వచ్చేసి ఇవి పతంజలి అండి. పతంజలి ఇవన్నీ ఈ మధ్య ఒక షాప్లో దొరుకుతున్నాయి. పతంజలి ప్రొడక్ట్స్ అంటే చాలా ఇష్టం, సో నేను పతంజలి వాడతాను అంటే అక్కడికి వెళ్ళి తీసుకుంటాను. సో ఫస్ట్ వచ్చేసి ఇది తీసుకుని ఫాగ్ పర్ఫ్యూమ్. స్మెల్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి 800 రూపీస్ పడిందండి. 800 to 900 లోపల, 850 అనుకుంటా అది పడింది. దీని కాస్ట్ వచ్చేసి 67 గానా సిరీస్ అండి. నెక్స్ట్ పతంజలి పేస్ట్ అండి, ఇది దంతకాంతి. ఇది వచ్చేసి 4 గానా సిరీస్ పడింది. 4.81 పడింది. మన ఇండియన్ రూపీస్లో 60 రూపీస్ లోపల ఉంటుంది. ఇది సోప్ అండి, పతంజలి హల్దీ చందన్ సోప్ అనమాట. నాకు పతంజలి అంటే చాలా ఇష్టం, నాకు ఎందుకు బాగా పనిచేసింది అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి 12 గానా సిరీస్ పడిందండి. 12 అంటే మన ఇండియన్ రూపీస్లో 150 అలా పడింది లోపల. కేశ్ కాంతి షాంపూ అండి, ఇది పతంజలిది. ఇది వచ్చేసి 26 గానా సిరీస్. 26 అంటే మన ఇండియన్ రూపీస్లో 300+ పడింది, 300 అలాగా. సో ఇది వచ్చేసి సన్సిల్క్ సో సన్సిల్క్ షాంపూ. ఇది వచ్చేసి 17 గానా సిరీస్, అంటే మన ఇండియన్ రూపీస్లో 200 లోపల అలా పడింది ఇది. సో షాంపూ 70. నెక్స్ట్ క్లీనింగ్కి బట్టలు తిరగడానికి ఏరియల్ ఆటోమేటిక్, ఎందుకంటే ఆల్రెడీ మిషన్ కాబట్టి నేను ఆటోమేటిక్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 23 గానా సిరీస్ అండి. 1 kg వచ్చేసి, అంటే మన ఇండియన్ రూపీస్లో 23 అంటే 260 అలా పడుతుంది ఇది కాస్ట్. ఇది ఫ్లోర్ లిక్విడ్ అండి, ఫ్లోర్స్ క్లీన్ చేయడానికి అవి యూజ్ చేస్తాం కదా. సో ఇది నేను యాక్చువల్గా ఇది ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. ఎప్పుడు యూజ్ చేసేది అయితే వేరే అనమాట, అవి అక్కడ లేవు, కళ్యాణ్ అని దేవా అలాంటివి యూజ్ చేస్తాను. బట్ ఇది ఫస్ట్ టైం. ఇది కూడా స్మెల్ బాగానే ఉందని తీసుకున్నాను. సో ఇది వచ్చేసి 12 గానా సిరీస్ పడిందండి. 12 అంటే మన ఇండియన్ రూపీస్లో 140-120లో దాటి. ఇది వచ్చేసి 24 గానా సిరీస్ పడిందండి. 1 లీటర్ 880 ml, అంటే మన ఇండియన్ రూపీస్లో 23 అంటే 230, 250, 260 అలాగనమాట ఇది. నెక్స్ట్ ఇది లెవెండర్ ఎయిర్ ఫ్రెషనర్ అండి, గ్రీన్ వరల్డ్. ఇది కూడా స్మెల్ బాగుంటుంది. ఇది వచ్చేసి 10 గానా సిరీస్ పడింది, అంటే మన ఇండియన్ రూపీస్లో 120 రూపీస్. ఇది క్యామెల్ అండి, మనకి డెటాల్ ఎలాగో బట్ స్మెల్ అయితే చాలా బాగుంటుంది. నాకు డెటాల్ స్మెల్ అంత బాగా నచ్చదు. ఇది సేమ్ డెటాల్ లాగానే ఇన్ఫెక్టెంట్. సో ఇది వచ్చేసి 11 గానా సిరీ పడుతుందండి, అంటే మన ఇండియన్ రూపీస్లో 130 రూపీస్ అండి. సో హ్యాపిక్లో ఇది వైలెట్ లెవెండర్ అండి, లెవెండర్ది తీసుకున్నాను. ఇది కూడా 12-13 గానా సిరీస్ అలా ఉంటుంది, అంటే మన ఇండియన్ రూపీస్లో 150 అలాగా ఉంటుందండి. అండ్ ఇవి టాయిలెట్ బ్లాక్స్ తెలిసిందే కదా, టాయిలెట్ సీట్స్కి అవి పెట్టడానికి. సో ఇవి వచ్చేసి ఈ రెండు వచ్చేసి ఈచ్ 10 గానా సిరీ పడిందండి, అంటే 120. ఇది వచ్చేసి 15 ఎంతో పడింది, మన ఇండియన్ రూపీస్లో 200 లోపల అండి. అండ్ ఇది క్లీనింగ్కి హ్యాపీకి ముందు ఇది వేస్తారు కదా పౌడర్, ఇది కూడా బాగుంటుంది. సో ఇది వచ్చేసి 8 గానా సిరీ, అంటే మన ఇండియన్ రూపీస్లో ఒక 100 రూపీస్. సో వీటిలో నేను ఇది ఇంకొకటి మంత్లీ నాకు 2 పడతాయండి ఇవి. కారం లేదేంటి అని అనుకోవద్దు ఫ్రెండ్స్, నేను ఇక్కడ కారం కొనను, ఎందుకంటే ఇక్కడ కారం నాకు అస్సలు నచ్చదు. ఏంటో కలర్ ఉన్నట్టుగా ఉంటుంది అన్నమాట, అసలు కారం అనేది అనిపించదు. అందుకని నేను ఎప్పుడైనా ఇండియా నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకుంటాను, ఒక 5 kgs 6 kgs, అది సరిపోద్ది, మళ్ళీ ఇండియాకి వెళ్తాం కాబట్టి. అందుకని కారం కనిపించలేదు అనమాట నా గ్రాసరీస్లో. ఓకేనా, ఆఖరికి స్పీడ్గా చెప్దాం అనుకున్నాను, మళ్ళీ ఏమైనా మిస్ అవుతాయేమోనని అలాగే చెప్పేసి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్.